డిసెంబర్ 2024 నెలలో ప్రధాన గ్రహాల స్థానానికి వచ్చిన రాహువు స్థానం మంచిది కాదు. బృహస్పతి 10వ ఇంట్లో ఉంటాడు. శని సప్తమ స్థానానికి అధిపతిగా ఉండి సప్తమంలో ఉంచితే అనుకూలం అని చెప్పలేము. కేతువు ద్వితీయ గృహంలో ఉంటాడు. అది ఎక్కువ అనుకూలంగా ఉండదు. శక్తి స్వరూపిణి అయిన కుజుడు ఈ నెలలో 4వ ఇంటికి మరియు 9వ ఇంటికి అధిపతిగా తిరోగమనంలో ఉంటాడు. దీని కారణంగా కెరీర్లో ఒడిదుడుకులు ఉంటాయి. మీరు మీ జీవితంలో సౌకర్యాల కొరతను అనుభవిస్తారు మరియు దీర్ఘకాల కుటుంబ సమస్యల కారణంగా సమస్యలను ఎదుర్కోవచ్చు. ఈ నెలలో మీరు కొంచెం తక్కువ అదృష్టం పొందుతారు, కాబట్టి మీ జీవితం ఆశించిన ఫలితాలను పొందదు. డిసెంబరు నెలలో సింహరాశి స్థానికులకు కెరీర్ గురించి మాట్లాడినట్లయితే, కెరీర్ సంయోగ గ్రహం శని మీ 7వ ఇంట్లో ఉంచబడినందున మీకు అననుకూలంగా కనిపిస్తోంది. శని యొక్క ఈ స్థానం కారణంగా మీరు మీ ఉద్యోగంలో సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇది మీకు ఆందోళన కలిగించవచ్చు. మీరు వ్యాపార రంగానికి అనుగుణంగా ఉంటే, 7వ ఇంట్లో శని యొక్క స్థానం మీ వ్యాపార సంబంధంలో హెచ్చుతగ్గులను సూచిస్తుంది. ఈ నెలలో మీరు ఆశించిన ప్రయోజనాలను పొందే స్థితిలో ఉండరు. ప్రయోజనాలను పొందడానికి మీరు ఇప్పుడు మరికొంత కాలం వేచి ఉండాల్సి రావచ్చు. చంద్రుని రాశికి సంబంధించి 3 మరియు 10 గృహాలకు అధిపతిగా శుక్రుడు 6వ ఇంట్లో 2024 డిసెంబర్ 2 నుండి 28 డిసెంబర్ 2024 వరకు ఉంటాడు. ఆపై 7 జూన్ డిసెంబర్ 29 2024 నుండి జనవరి 7 2025 వరకు శుక్రుడు 7వ ఇంటికి వెళతాడు. అలాగే డిసెంబర్ 2 2024 నుండి డిసెంబర్ 28 2024 వరకు ఉన్న కాలం మీకు ఫలవంతంగా ఉండదు. మీరు వృత్తిపరమైన రంగంతో అనుబంధించబడినట్లయితే, మీరు ఎక్కువ ప్రయోజనాలను పొందడంలో అడ్డంకులను ఎదుర్కోవచ్చు మరియు మీరు సంబంధంలో తక్కువ సంతృప్తిని అనుభవించవచ్చు. దీని తర్వాత డిసెంబర్ 29, 2024 నుండి జనవరి 7, 2025 వరకు శుక్రుడు మీ 7వ ఇంట్లో ఉన్నప్పుడు, మీరు మీ వృత్తిపరమైన భాగస్వామ్యాలు మరియు సంబంధాలలో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. ఇది కాకుండా మీరు ప్రతిష్ఠ మరియు గౌరవానికి తగిన స్థితిలో కనిపిస్తారు. మీరు మీ సహోద్యోగులతో కొన్ని వివాదాలను ఎదుర్కోవచ్చు. కేతువు యొక్క స్థానం గురించి మాట్లాడుతూ, కేతువు 2వ ఇంట్లో ఉంచబడుతుంది కాబట్టి మీరు మంచి ఆర్థిక ప్రయోజనాలతో జీవితంలో ముందుకు సాగడంలో సమస్యలను ఎదుర్కొంటారు. ఇది కాకుండా మీరు మీ సంబంధంలో వాదనలు మరియు వివాదాలను ఎదుర్కోవచ్చు. నివారణ రెగ్యులరాదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. ప్లీజ్ లైక్, షేర్ and subscribe for more updates. Want to know your lucky stone? Share your date of birth mentioned below description. Email it.